అల్పాహారము శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మహాశివరాత్రిని పురస్కరించుకుని గటిక సిద్ధేశ్వరమునకు విచ్చేయుచున్న భక్తులకు సిద్ధేశ్వరమునకు వెళ్లే దారిలో పోకలవారిపల్లి గ్రామం వద్ద దాసరి తిమ్మయ్య పెదరంగమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు దాసరి వీరయ్య మరియు వారి మిత్ర బృందం శుక్రవారం గటిక సిద్ధేశ్వరమునకు వస్తున్నటువంటి భక్తులకు అల్పాహారం శీతల పానీయాలు మంచినీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి ఏటా శివరాత్రి రోజున నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నేలటూరి అబ్రహాం, ఇజ్రాయిల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మీరు స్విమ్మింగ్ చేస్తున్నారు కదా అక్కడ మాది పోకలవారిపల్లి గ్రామం. గడికి సిద్ధేశ్వరం శివరాత్రి సందర్భంగా గడికి సిద్ధేశ్వరం వెళ్ళే భక్తులకు ప్రతి సంవత్సరము మా తల్లిదండ్రులు మరియు మా చిన్నమ్మ చిన్నాన్నగారి జ్ఞాపకార్థము మా కుటుంబ సభ్యులు మరియు మా స్నేహితుల సహకారంతో ప్రతి సంవత్సరము నేను ఎండల కాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మజ్జిగ, మంచినీళ్ళు, గుగ్గుళ్ళు అన్నీ మా స్నేహితులతో సహకారంతో మా కుటుంబ సభ్యులందరి సహకారంతో ప్రతి సంవత్సరం చేస్తాను. పేరు అబ్రహాము, మాజీ ఎంపీ, మాది నెవల్ జిల్లా సీతారామపురం మండలం. సోదరుడు ఈరయ్య మరి ఈరయ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి ఈ ఎండవేళలో వారికి కావలసినటువంటి మజ్జిగ, గుగ్గుళ్ళు, నీళ్లు మరి సప్లై చేస్తున్న సమయంలో నేను కూడా ఒక కార్యకర్తగా ప్రజలకు నా ఉడతా భక్తి సహాయం చేయటం ఆధ్వర్యంలో ముందుకొచ్చి ప్రజల కొరకు పనిచేయటకు నేను కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ విధంగా మన దేశంలో ఉన్న ప్రజలు కానీ ఏ భక్తులైనా కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు భగవంతుడి నామాన్ని వ్యర్థపరచకుండా మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించుకొని మన దేశ శ్రేయస్సు కొరకు ప్రజలందరూ కూడా పాటుపడి మంచి ప్రేమ, అభిమానము, మంచి ఉద్దేశాలు కలిగి పనిచేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని ఈ యొక్క టైంలో నేను కోరుకుంటాం. మరి ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమం మన దాసరి వీరయ్య గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశని కోరుకుంటున్నాను. అందరికీ అందరూ కూడా సహాయ సహకారం శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు అన్నగారు వీరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి శుభపరిమాణం. మంచిగా తర్వాత న్యూట్రిషన్, ఫుడ్, టిఫిన్ ఇవన్నీ ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరినీ కూడా ఈ ఎండల కాలంలో ఇది ఒక సేవా కార్యక్రమే కాకుండా అది మన దైవాంశ సంభూతమైన ఒక కార్యక్రమం. ఎందుకంటే మనం ప్రజలకు మనం సేవ చేస్తే దైవం మనకు సేవ చేస్తున్న ఒక భావంతో ఎక్కడ బెంగళూరులో స్థిరపడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండూరులో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి సంవత్సరం అన్నగారు ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ భక్తులకు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన ఈ సేవలు ఇలాగే కొనసాగాలని, ఆయన కూడా ఆయన ఉన్న స్థితిలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈయనకు సహకరిస్తున్నటువంటి మన ఎంపీపీ గారు కానీ, మన మాజీ సర్పంచ్ అబ్రహం కానీ, పెంచలన్న, ఇంకా చాలామంది మిత్రబృందం వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఇలా భక్తులకి సేవ చేస్తున్నారు. మేము కూడా అన్నగారికి తమ్ముళ్ళు లాంటి వాళ్ళము, అలాగే మిత్రమండలిలో ఒక సభ్యులం కాబట్టి ఆయన కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తాము. ఇప్పుడు కూడా ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమం అది కుల మత ఇటంటికి అతీతంగా మంచి కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఆ కార్యక్రమం మేము కూడా దగ్గరుండి ఆయన ప్రోత్సహిస్తాము. మా సహకారాలు కూడా ఇప్పుడు అన్నగారికి ఉంటాయి అని తెలియజేస్తున్నాం. అలాగే భక్తులు అన్ని వివిధ ప్రాంతాల నుంచి ఇది పుణ్యక్షేత్రమైన సిద్ధేశ్వరానికి వెళ్ళడానికి ఇక్కడ వస్తారు. ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మంచి కీలకమైన ప్రదేశంలో ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన దైవాంశ సంభూతుడు కూడా ఆయన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.